కూలర్ ఎక్కువ కాలం మోసి ఉంటే దానిలో దుమ్ము, మట్టి, మురికి పేరుకుపోతాయి. దీని కారణంగా కూలర్ గాలిపై ప్రభావం చూపుతుంది. మొదట కూలర్ ట్యాంక్, ఫ్యాన్ లోపల బయట పూర్తిగా శుభ్రం చేయండి. తర్వాత ట్యాంకును తాజా నీటితో నింపి ప్రతివారం దానిని మార్చండి. కూలర్లో కూలింగ్ ప్యాడ్లు ప్రధాన భాగం. ఇక్కడ నుంచే చల్లని గాలి వస్తుంది. పాత లేదా మురికి ప్యాడ్ల వల్ల కూలింగ్ జరగదు. ప్యాడ్లు పాడైపోయి ఉంటే వాటిని మార్చండి. హనీకోమ్ ప్యాడ్లు అమర్చితే ఎక్కువ చల్లదనం వస్తుంది. అవి ఎక్కువ కాలం ఉంటాయి. కూలర్ గాలి నెమ్మదిగా ఉంటే లేదా శబ్దం చేస్తుంటే మోటార్, ఫ్యాన్ను తనిఖీ చేయండి. ఫ్యాన్లో కొద్దిగా గ్రీజ్ లేదా మెషిన్ ఆయిల్ వేయండి. తద్వారా అది సులభంగా తిరుగుతుంది. మోటార్ వేడెక్కుతుంటే లేదా శబ్దం చేస్తుంటే ఎలక్ట్రీషియన్కు చూపించండి. పంపు సరిగ్గా నీటిని పైకి పంపకపోతే కూలింగ్ జరగదు. పంపు ఆన్ చేసి నీరు అన్ని ప్యాడ్లకు చేరుతుందో లేదో చూడండి. అవసరమైతే పంపు మార్చండి. పైప్లో ఎటువంటి అడ్డంకులు లేవని తనిఖీ చేయండి. కూలర్ని ఎల్లప్పుడూ బయటి గాలి నుంచి స్వచ్ఛమైన గాలి వచ్చే ప్రదేశంలో ఉంచండి. కూలర్ మూసిన గదిలో ఉండి కిటికీలు, తలుపులు మూసి ఉంటే చల్లని గాలి ప్రభావం ఉండదు. కిటికీ దగ్గర లేదా బహిరంగ ప్రదేశాల్లో కూలర్ ఉంచి ఆన్ చేయండి. మరోవైపు నుంచి గాలి బయటకు వెళ్లే మార్గం తెరిచి ఉంచండి.